హాయ్ అందరికీ నమస్కారం. వారాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ శ్రీ అరుణ బొటిక్ సినీ లేడీస్ టైలర్, నర్సరావుపేట, మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ 168 షాప్ నెంబర్, కోడెల శివప్రసాదరావు హాస్పిటల్ ఆపోజిట్. అయితే ఇప్పుడు మీకు బ్లౌజ్ కటింగు, కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో మీకు క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇది మీడియం సైజే, అంటే 37, 38.5, 35. దీని ప్రకారం ఎలా కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ నడుము 35 ఇంచులు. 35 ఇంచులు అంటే పొడవు వచ్చేసి 15 ఇంచులు. హాఫ్ ఇంచు 1 ఇంచ్ రెగ్యులర్ ప్రొసీజరే. 37 ఇంచులకి మనం మార్క్ వేసేసుకొని, ఇది కొంచెం నడుము ఎక్కువ ఉందన్నమాట. నడుము ఎక్కువ ఉంది, కొంతమందికి నడుములు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఆంటీ బ్లౌజ్ ఇది. 35 ఇంచులకి మార్క్ వేసుకొని 1 ఇంచు మనం బ్యాక్ డాట్ కోసం మార్క్ వేసుకోవాలి. 15 ఇంచులు పొడవు కోసం పెట్టేసుకోవాలి. 37 ఇంచులు మనం వేసేసుకొని 3 ఇంచులు మనం రెగ్యులర్ ప్రొసీజర్ ఎలా ఉందో 3 ఇంచులే మనం షోల్డర్ కొలత కోసం 3 ఇంచులు గ్యాప్ ఇవ్వాలి చంకలోకి మనం కట్ చేసుకునే విధంగా. ఎందుకంటే ఈ 3 ఇంచులు ఉంటే మీకు షోల్డర్ అనేది పలానా సైజుకి ఇంత పెట్టొచ్చు, ఇంత పెట్టకూడదు అనేది ఒక ఐడియా కోసం అనమాట. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు ఏ సైజుకి వరకు 3 ఇంచులు పెట్టుకోవాలి అని. నేను చెప్పాను 32, 33, 34, 35, 36, 37, 38 వరకు మనం 3 ఇంచులు పెట్టుకొని షోల్డర్ కొలతకి చెక్ చేసుకోవచ్చు అనమాట. 3 ఇంచులు, ఇది 37 కాబట్టి 3 ఇంచులు తీస్తే ఎంత వస్తుందండి అంటే 4వ భాగం అంటే 9.5, 9.5 పెడితే 38, 9.5 పెడితే 37 ఇంచులు. 37 ఇంచులకి మనం పెడితే 6.5 వస్తుంది. 3 ఇంచులు తీసేస్తే 6.5 షోల్డర్, 1/2 ఇంచు తగ్గించుకొని 6 ఇంచులకి మనం షోల్డర్ కొలత పెట్టేసుకోవాలన్నమాట. మీకు ఇంకా డౌట్ వస్తానే ఉంది, 3 ఇంచులు ఎందుకు పెడుతున్నారు. 3 ఇంచులు మనం సంక్రౌండింగ్ కోసం 3 ఇంచులు పెట్టుకుంటేనే మనకు షోల్డర్ కొలత వస్తుంది. మీకు రెగ్యులర్ అయితే 3వ భాగం పెట్టమంటారు, అది అన్నిటికీ సెట్ అవ్వదు. ఇది మ్యాక్సిమం అందరికీ సెట్ అయిపోతుంది అనమాట. అర్థమైంది కదా. 37 వరకు, 32, 33, 34, 35, 36, 37, 38 వరకు 3 ఇంచులు పెట్టేసుకోవాలి మనం. 3 ఇంచులు పెట్టుకొని అక్కడ షోల్డర్ ఎంతతో వచ్చిందో దాన్ని మనం ఒక 1/2 ఇంచుకి కానీ 1/4 ఇంచుకి కానీ తగ్గించుకొని స్కేల్ కొట్టుకోవాలన్నమాట. బాడీని బట్టి, అంటే కొంచెం డౌన్ షోల్డర్స్ ఉంటాయి, కొంచెం స్టిఫ్నెస్గా ఉండే షోల్డర్స్, దాన్ని బట్టి మనం డౌన్ షోల్డర్ అయితేనేమో 1/2 ఇంచుకి మనం లోపలికి పెట్టుకోవాలి. స్టిఫ్నెస్ షోల్డర్ అయితేనేమో 1/4 ఇంచ్ అయితే సరిపోతుంది అనమాట. మనం మెజర్మెంట్ తీసుకునేప్పుడే వాళ్ళకి క్లియర్గా చెప్పాలి, మీకు మనకు అర్థమైపోవాలన్నమాట. స్టిఫ్నెస్ షోల్డరా, జారుడ్ షోల్డర్లా, దాన్ని బట్టి మనం కొలత వేసేసుకొని సెట్ చేసుకోవాలన్నమాట. అర్థమైందా. ఇప్పుడు 19 ఇంచులు వచ్చేసి చంక రౌండ్. 19 ఇంచులు అంటే 9 ఇంచులు. 9, 2, 18. 18.5 పెట్టుకోవాలి. ఇప్పుడు 9.5 వచ్చేలాగా చూసుకోవాలి. 19 ఇంచులు మెజర్మెంట్స్లో వచ్చేలాకి 19.5 మెజర్మెంట్స్ తీసుకున్నారు, అది కరెక్ట్ కాదనమాట. 1/2 ఇంచు తగ్గించుకుంటున్నాం మనం. 19 ఇంచుల వరకు వస్తుందన్నమాట. చెయ్యి కొలతలో మనకి ఇక్కడ కరెక్ట్గా మనం చంక రౌండ్ కరెక్ట్గా తీసుకున్నామా లేదనేది క్లియర్గా అర్థమైంది. నేను మెజర్మెంట్స్ తీసుకుంటే కంపల్సరీ దండ కొలత, సంఖలో నుంచి దండ కొలత అంటారు, దండ కొలత, చంకలో నుంచి కరెక్ట్గా దండ కొలత తీసుకుంటాను. దండ కొలతను బట్టి మనకి ఆర్మల్ రౌండ్ ఎంత అనేది మనం గెస్ట్ చేయొచ్చు అనమాట. కరెక్ట్గా దాని ప్రకారం పెడితే మనం డౌన్ చేస్తాం కదా 10వ భాగంగా, అక్కడ మనకి ఆర్మర్ కొలత పెట్టేసుకుంటాం. అక్కడ మనం అదే దండ కొలత తీసుకున్నప్పుడు ఆ కొలత వచ్చేసి మనం 10వ భాగం పెట్టుకున్నప్పుడు ఆ కొలతను బట్టి మనం చంక్ ఎంత పెట్టుకోవాలనేది ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఇదైతే నాకు తెలిసి 9 ఇంచుల కన్నా ఎక్కువ రాదు. ఎందుకంటే 37 అంటే మనం ఎగ్జాక్ట్గా 37 అంటే 9.5 కదా, నాకు తెలిసి 8.5 పెట్టాలి. 8.5 అంటే 17 ఇంచులకి షోల్డర్ పెట్టుకోవాలన్నమాట. వీళ్ళు 19.5 తీశారు కాబట్టి 1/2 ఇంచు లెస్ చేశాను. కొంచెం లావుగా ఉండవచ్చు, కానీ నా కొలతకైతే కరెక్ట్గా 18.5 వస్తుంది.
వీళ్ళు 19.5 తీశారు. 1 ఇంచ్ ఎక్కువ తీశారనమాట. అంటే శారీతో ఉంటారు కదా, శారీతో కూడా కలిపి పెట్టుకొని ఉంటారు. పక్కకి తీయమని అనడానికి వాళ్ళకి ధైర్యం చాలక షాప్లో కుర్రోళ్ళు తీశారు. దాన్ని బట్టి నేను ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్ నా మెథడ్లో పెట్టేసి చేస్తున్నాను అనమాట. ఇది సరిపోతుంది కరెక్ట్గా. చూడండి, నీకు ఆర్మల్ రౌండ్లో వచ్చేస్తుందండి కంపల్సరీ. ఆర్మల్ కొలత ఒకటి, హ్యాండ్ పొడవు ఒకటి, హ్యాండ్ దగ్గర లూజ్ ఒకటి తీసుకున్న తర్వాత ఆర్మల్ రౌండ్ దగ్గర ఎంత డౌన్ చేసుకోవాలనేది అక్కడ ఒకసారి తీసుకోవాలి. ఆర్మల్ రౌండ్ దండ కొలత తీసుకుంటే హ్యాండ్ కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది అనమాట. మనం 10వ భాగం 37లో 10వ భాగం ఎంత ఐ చెస్ట్ బట్టి మనం హ్యాండ్ డౌన్ అనేది తెంచుకుంటాం. ప్రతి ఒక్క వీడియోలో చెప్పేది ఇదే ప్రాసెస్ అనమాట. 10వ భాగాన్ని మనం ఫాలో అయితే హ్యాండ్ డౌన్ ఎంత తీసుకోవాలనేది క్లారిటీగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు 8.5, ఇప్పుడు మనం 1 సైడే జాయింట్ వేస్తున్నాం కాబట్టి మనం ఫోల్డింగ్ కోసం ఎంత కావాలంత తీసేసుకున్నాం. 14 ఇంచులు వచ్చేసి లూజు, 8.5 పొడవు, 8.5 పొడవు, 14 ఇంచులు లూజ్ అనమాట. ఇప్పుడు మనకి ఆర్మల్ రౌండ్ వచ్చేసి మనం 19 ఇంచులు పెట్టాం కదా, 19 ఇంచులకి ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలనేది చూద్దాం. అక్కడ ఎక్కువ క్రాస్ రాదు, ఎక్కువ వచ్చిందంటే లూజ్ తీసుకున్నట్టు అనమాట. నేను నార్మల్ రౌండ్ని బట్టి ఫాలో అవుతాను, ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట. ఎవరికైనా 37 అంటే 3.7 మార్క్ వేసుకొని డౌన్ కోసం 10వ భాగం రెగ్యులర్ ప్రొసీజరే. స్కేల్తో ఒక మార్క్ వేసేసుకొని సేమ్ యాజ్ టీస్గా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ కొలత. ఇప్పుడు మనం 3 ఇంచులు పెట్టేసుకోవచ్చు. 3 ఇంచులు పెట్టేసుకుంటే స్ట్రైట్ లైన్ గీసేసుకొని 1 ఇంచ్ వరకు టచ్ చేయకుండా చిన్నది అదనమాట మార్క్ వేసేసుకుంటూ దాన్ని కలుపుకుంటూ కరెక్ట్గా వచ్చిందా లేదా, మన హ్యాండ్ ఎలా షేప్ రావాలనేది మనకు క్లియర్గా ఒక మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలా కట్ చేసేసుకుందాం. చెయ్యి ఏ షేప్ తెగుతుంది, ఎలా తెగాలనేది కూడా మనకు ఐడియా ఉండాలి. ఏదో కొలతలు చెప్తున్నాం, ఆయన చెప్పినట్టు నేను కట్ చేశాను, కుట్టాను, కుదరలేదు అంటాం కాదు. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎలా వేస్తున్నామో షేప్ కరెక్ట్గా వస్తుందా లేదా, షేప్ ఎలా వస్తుందా లేదనేది ఒకసారి 1-2 సార్లు వీడియో చూసి చెక్ చేసుకున్న తర్వాత మీరు ఫాలో అవ్వండి. మొండిగా గుడ్డిగా వెళ్ళొద్దు. మీకు కూడా ఒక అనుభవం కావాలి. అనుభవం కావాలంటే కన్ఫామ్గా అన్నీ నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు మనం 1 ఇంచ్ అక్కడ కదిలీకుండా స్ట్రైట్గా 30 ఇంచుకి డౌన్ వచ్చేటట్టుగా మనం షేప్ తీసుకున్నాం. జాయింట్ ఉంది కాబట్టి తర్వాత నేను జాయింట్ వేసిన తర్వాత కట్ చేస్తాను అనమాట. మీకు అర్థం కావటం కోసం షేప్ తీసి ఉంచాను అనమాట. దీని ప్రకారం మీరు ఎగ్జాక్ట్గా ఫాలో అవుతే బ్లౌజు చాలా మంచి ఫిట్టింగ్ వస్తుంది అనమాట. మీకు ఆల్రెడీ పెద్ద సైజు బ్లౌజ్ కూడా కట్ చేశాను, స్ట్రైట్ కటింగ్ కూడా చేసి దీనికి ముందు వీడియో పెట్టానండి. అది మీరు పెద్ద సైజు వచ్చిన వాళ్ళకి ఆ మెథడ్లో మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు కాకపోయిన తర్వాత మీకు పెద్ద సైజు వస్తుంది. ఆ సైజు వచ్చినప్పుడు ఆ మెజర్మెంట్స్కి నేను కట్ చేసిన మెజర్మెంట్స్కి స్ట్రైట్ కటింగా లేదా ఒకసారి చెక్ చేసేసుకొని మీరు క్లియర్గా ఫాలో అయ్యారంటే ఈజీగా అయిపోతుంది అనమాట. ఇదేంటంటే క్రాస్ కటింగ్, ఇది అంత హెవీ చెస్ట్లు ఏమి లేవు. 38.5 37 38.5 1.5 ఇంచే ఉందన్నమాట. దాని ప్రకారం మనం 1 ఇంచ్కి మనం క్లాత్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా మరి ఫ్రంట్కి లూజ్ కావాలి కదా, దీని మీద 1.5 ఇంచ్ ఎక్కువ ఉంది కాబట్టి 1.5 ఇంచ్కి మనం లూజ్ పెంచుకోవాలి. అక్కడ చూసారా, సేమ్ యాజ్ టీస్కి అలానే కట్ చేసేసుకొని ఒక 1 ఇంచ్కి మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. అది ఒరిజినల్ మార్కు. 1/2 ఇంచ్ డాట్ పెట్టినప్పుడు ఇటు జరిగింది కాబట్టి 1 ఇంచ్కి అదనమాట. అది జరిగినప్పుడు అక్కడ క్లాత్ ఇవ్వాలి కదా, కాబట్టి అటు కొంచెం జరిపామన్నమాట. మనం లూజ్ అనేది ఇక్కడ కావాలంటే అంత, ఇది 38.5కి మార్కు వేయాలన్నమాట. 38.5 అంటే చూడండి, ఒకసారి కొలిచి చూపిస్తాను మీకు. ఇది కొలిస్తే ఎంత వచ్చేసింది, దాన్ని పట్టుకొని ఎగ్జాక్ట్గా ఎంతవరకు వచ్చిందో నీకు ఫ్రంట్ కొలత అనేది 20 ఇంచులు నీకు 19.5 పావు తక్కువ 20 ఇంచులు. పావు తక్కువ 20 ఇంచులు అంటే ఖర్చుతో కూడా కలిపి. దీని క్రాస్ కటింగ్ ఒక 1/2 ఇంచ్ పావు ఇంచు తగ్గినా పర్లేదనమాట, ఎందుకంటే ఫిట్టింగ్ బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ ఎంత కావాలో అంత తీసేసుకున్నాం కదా, దాని ప్రకారం మనం ఫాలోఅప్ చేసేసుకోవటమే. దీనికి ఏంటంటే 13 ఇంచులు వచ్చేసి 13.5 ఇంచులు వచ్చేసి ఫ్రంట్ పొడవు తీసుకున్నారు. ఎగ్జాక్ట్గా ఇది 14 ఇంచుల వరకు పెట్టాలి. ఇది 14.5 ఖర్చులతో కూడా కలిపి 14.5 పెడితే సరిపోతుంది. ఎందుకంటే 1.5 ఇంచ్ మనం ఐ చెస్ట్ మీద 1.5 ఇంచ్ పెంచుతాం రెగ్యులర్గా మనం పాయింట్ తీసుకోకపోతే.
వీళ్ళు ఆల్రెడీ తీసేసుకున్నారు కాబట్టి తక్కువ తీసుకున్నారు అనమాట. ఒక ½ ఇంచ్ తక్కువ తీసుకున్నారు. నాకు అనిపిస్తుంది కరెక్టే, అది నా మెజర్మెంట్స్కి అయితే ఎగ్జాక్ట్గా అలా ఉంటుంది. ఒక ½ ఇంచ్ మనం షోలర్ జారకుండా నెక్కు లోపలికి, ఫ్రంట్ నెక్కు లోపలికి షేప్ తీసాను చూడండి, ఆ షేప్ ద్వారా అటు చంకలోకి మనం డౌన్. రెగ్యులర్ ప్రొసీజర్ ఇది రెగ్యులర్ ప్రొసీజరే, దీన్ని ఫాలో అవ్వండి. నీకు అర్థం కాకపోతే నా మునుపటి వీడియోలు ఉంటే అవి కూడా చెక్ చేసేసుకోండి. 7.5 వచ్చేసి ఫ్రంట్ నెక్కు పొడవు అనమాట. కొంచెం డౌన్ తక్కువ తీసాను, కొంచెం పెంచుతాను అనమాట కటింగ్ చేసేటప్పుడు. చూసారా, అలా షేప్ తీసేసుకొని ఎంత కావాలో అంత రౌండ్ కావాలో అంత తీసేసుకొని, కొంతమందికి ఎక్కువ బ్రాడ్ వద్దు అంటారు, కొంతమంది ఏమో తక్కువ వాడతారు అనమాట. దాని ప్రకారం మన కస్టమర్ని బట్టి ఎగ్జాక్ట్గా అడిగేసి క్లియర్గా, మనకు తెలిసిన కస్టమర్ అయితే మనకు ఒక ఐడియా ఉంటుంది. కొత్త వాళ్ళు వస్తే క్లియర్గా అడగాల్సిందే కంపల్సరీ. ఇలా కట్ చేసేసుకొని నీకు పాయింట్ చెస్ట్ ఐ చెస్ట్కి పాయింట్ చెస్ట్కి ఎంత తేడా ఉండాలంటే 1.5 ఇంచ్. ఇప్పుడు 37 అంటే 9.5 మీద 1.5 ఇంచ్ ఖర్చుతో కూడా కలిపి 1 ఇంచ్ అంటే 10.5 ఇంకొక ½ ఇంచ్, పావు తక్కువ 11 ఇంచులకి పాయింట్ చెస్ట్ అనమాట. అది పాయింట్ వచ్చేసి 3 ఇంచులు. ఇప్పుడు పావు తక్కువ 11, ఒక 3 ఎంత, అప్పుడు పావు తక్కువ 14 ఇంచులు. ఇంకొక పావు ఇంచు పెడితే 14.5 రెడీ పొడవు అనమాట. ½ ఇంచ్ ఖర్చుతో కూడా కలిపి 14.5 రావాలి. 13.5 వాళ్ళు తీసేసుకున్నారు. ½ ఇంచ్ ఖర్చు తీసేసి మన కొలత చెప్తున్నాను అనమాట. అది 9.5 1.5 ఇంచ్, 1.5 ఇంచ్కి ఇది పాయింట్ అనమాట. అక్కడ 3 ఇంచులు డాటు, ½ ఇంచ్ ఖర్చుకి, టోటల్గా 14.5 ఇంచులు వచ్చిందనమాట. 14 ఇంచులకి మనం 14.5 ఇంచులకి 14 ఇంచులు మార్కు వేసేసుకుంటే ఎగ్జాక్ట్గా ఈ మెజర్మెంట్స్కి సెట్ అయిపోతుంది. ఇంకా చెస్ట్ ఎక్కువ ఉందనుకోండి, ఇప్పుడు 37 ఐ చెస్టు, 37 42 వరకు ఉంటే ఇంకా పొడవు పెరిగిద్ది కొంచెం. అప్పుడు మనకి 15 ఇంచుల వరకు డౌన్ వస్తుంది పొడవు, ఫ్రంట్ పొడవు. మన చెస్ట్ని బట్టి పొడవు తగ్గిద్ది అనమాట. దాని ప్రకారం ఫాలో చేయాలి. ఇంకా క్లాత్ సైజు కూడా పెంచుకోవాలి. ఇప్పుడు 1 ఇంచ్ పెట్టాము, 1.5 ఇంచ్ పెట్టుకోవాలన్నమాట. లూజ్ పెట్టుకోవాలి, పొడుగు పెంచాలి. ఆ షేప్ కోసం మనకు క్లాత్ ఎంత కావాలో అంత రౌండ్గా మనం చెక్ చేసుకోవాలి కంపల్సరీ. 2.5 పావు తక్కువ 4 ఇంచులకు మార్క్ వేసేసుకొని స్ట్రైట్గా అక్కడ కూడా పైకి వాటికి మార్క్ వేసేసుకొని ఒక స్కేల్తో మనకు చెస్ట్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడ ఒక మార్క్ వేసేసుకోవాలి అన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్. మీరు క్లియర్గా ఈ మెథడ్లో మటుకు మీరు ఫాలో అయినట్టే ఏ బ్లౌజ్ అయినా ఈజీగా మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, కటింగ్ చేసుకోవచ్చు అనమాట. మనకి 2.5కి డాట్ పెట్టాలి. 2.5కి డాట్ పెట్టాలన్నమాట. ఒకటి పావు స్ట్రైట్గా ఒక లైన్ మనం ఎంతవరకు డాట్ పెట్టాలో అంతవరకు లైన్ వేసేసుకొని మార్కింగ్ వేసుకోవాలి. షేపు కంపల్సరీ మార్కింగ్ వేసేసుకొని అక్కడ కూడా ఎంత కావాలో అంత 1.5 ఇంచ్ వచ్చేటట్టుగా షేపు మార్కింగ్ వేసుకొని చంకలోకి కూడా ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. 3 డాట్లు. ఓకేనా? అలా 1.5 అనమాట సరిపోతుంది. ఇంకా హెవీ చెస్ట్ ఉంటే 2 ఇంచుల గ్యాప్ కూడా ఇచ్చేయాలి. ఎందుకంటే వాళ్ళకి పాయింట్ హైట్గా లాగాల్సిన అవసరం లేదు. సైజు కరెక్ట్గా మన కప్పు సైజ్ సరిపోతుంది. అలా ఎలా అయితే కట్ చేస్తామో అలా మనం షేప్ మార్కింగ్ వేసేసుకొని కటింగ్ చేసుకుంటే ఈజీ మెథడ్లో అక్కడ 2.5 ఇంచులు 2.5 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు అనమాట. కప్పు సైజుని బట్టి, వాడేవాళ్ళని బట్టి మనం పెట్టాలి. ఇలా తిప్పేసుకోండి షేప్. ఈ మెథడ్లో కనుక మీరు ఫాలో అవుతే ఈజీగా పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ వచ్చేస్తుంది అనమాట. మీకు కొలతకు కానీ నడుముకు కానీ ఎంత సైజు అయితే కావాలో అంత సైజుకి వచ్చేస్తుంది.
తప్పకుండా స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో అర్థమవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెన్నో మంచి మంచి వీడియోలుతో మీ ముందుకు వస్తాను. మంచి మంచి వీడియోలు చూసే అవకాశాన్ని మీకు దక్కుతుందన్నమాట. సేమ్ ఎగ్జాక్ట్గా అన్ని కాట్లు వేసుకొని మనం ఎంత కావాలంత మార్కు మనం ఎంత ఖర్చు పెట్టాం కదా ఆ మార్కింగ్ వేసేసుకొని 35 వరకు వచ్చిందా లేదా నడుము అనేది చెక్ చేసేసుకోవాలి. 35 అంటే 9.5 అన్నమాట. 9.5 కరెక్ట్గా వచ్చింది, చెక్ చేసుకోవాలి. సరిపోతుంది అనమాట మన కొలతకి అక్కడ ఎగ్జాక్ట్గా. 35 ఇంచులు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు బ్యాక్ మీద వేసేసుకొని షేప్ పట్టి ఎలా తీయాలనేది మీరు చూపిస్తాను మీకు. రెండున్నర ఇంచులు వచ్చింది. 11 ఇంచుల వరకు అంతే. 35 ఇంచులు నడుము కరెక్ట్గా వచ్చేసింది. షేప్ పొడవు ఎంత అనేది ఎంత కావాలో కరెక్ట్గా 9.5, 10.5, 11.5 తీయాలన్నమాట. ఇది 2 ఇంచులు ఖర్చుతో కూడా కలిపి 11.5 తీస్తే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. లైట్గా షేప్ తీసేసుకొని ఒక 1/2 ఇంచు ఓకేనా. 11.5 3.5 మనం 1/2 ఇంచు ఖర్చు 1/2 ఇంచు 2.5 వచ్చింది కాబట్టి 3.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది ఎగ్జాక్ట్గా. 1/2 ఇంచు తగ్గించుకోవాలి ఇక్కడ. ఎందుకు? షేప్ కోసం. మనం షేప్ పట్టికి షేప్ కావాలి కదా. 1/2 ఇంచులంటే డాట్ పట్టినప్పుడు కరెక్ట్గా దీనికి అది సెట్ అయిపోతుంది. స్టిఫ్నెస్ కోసం గట్టిగా పట్టుకొని ఉంటుంది, అక్కడ మనకి పప్పు లేసిద్ది. ఎగ్జాక్ట్గా కొలతకు సరిపోయింది 11.5. ఫ్రంట్ వైపు ఒక కాట్ పెట్టేసుకుంటే ఫ్రంట్ వైపు కుట్టుకోవాలనేది ఒక ఐడియా వస్తుంది అనమాట. చేపట్టి ఎగ్జాక్ట్గా ఇలా పెట్టేసేసుకొని హ్యాండ్స్ కూడా జాయింట్ కట్ చేసేసుకొని ముక్క పెట్టేసుకుంటే మనం ఎత్తుకోకుండా టక్మని జాయింట్ వేసేసుకోవచ్చు. అలా రైట్లో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇది సరిపోయేటట్టుగా ప్లాన్ చేసేసుకోవాలి. ఇది సరిపోయినంతగా మనం ఎగ్జాక్ట్గా ఇది ఫోల్డ్ చేసేసుకొని రెడీగా ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది. మెయిన్ క్లాత్ కూడా ఎలా కట్ చేసుకోవాలనేది క్లియర్గా మీకు చూపిస్తాను. 15 ఇంచులు, 15.5 షోల్డరు, 8.5 హ్యాండ్, 14 లూజు క్లియర్గా మీకు చూపించాను. ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోవాలి మనం. కరెక్ట్గా హ్యాండ్స్ తీసేసుకొని తర్వాత మనం బ్యాక్ తీసుకొని తర్వాత ఫ్రంట్లు తీసుకోవాలన్నమాట. అది సెంటర్
చూసుకొని కరెక్ట్గా ఇటువైపు అన్న జాయింట్ పడితే కరెక్ట్గా వేసారో లేదు, ఇటు జాయింట్ పడుతుంది అనమాట. అది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసుకోవాలి. స్ట్రైట్గా తీసేసేసుకుంటే ఎక్స్ట్రా ముక్క పెడితే పైన మనం యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. తర్వాత బ్యాక్ తీసుకోవాలన్నమాట. ఫ్రంట్ దానికి టచ్ అవ్వకుండా కొంచెం చూసుకొని తీసుకోవాలి. హ్యాండ్స్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్లు తీస్తున్నాం అనమాట. కొంచెం రోడ్డు పక్కన మన షాపు, దానికోసం కొంచెం వెహికల్స్ వెళ్తున్నాయి అనమాట. డిస్టర్బెన్స్గా ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ వాయిస్ ఎవరు తిరగని ప్లేస్లో పెట్టేద్దాం. ఇప్పుడంటే వీడియోలు ఈ మధ్య ఏం పెట్టలేదు, కొంచెం నిన్న పెట్టలేకపోయా. వేరే ఫంక్షన్ అయితే సండే బ్రేక్ పడింది, అందుకోసమని ఈరోజు 2 వీడియోలను పెట్టాలని ఒక వీడియో ఆల్రెడీ హెవీ చెస్ట్ది పెట్టాను. ఇప్పుడు మీకు కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ పెడుతున్నాను అనమాట. ఈ మెథడ్లో కనుక మీరు ఫాలో అయితే ఈజీగా ఇలాగా సింగిల్గా కట్ చేసుకుంటే ఏదన్నా ఉంటే జాయింట్ వేసేసుకోవడానికి బాగుంటుంది. ఎందుకంటే డబల్ మీద రాదనమాట. వాళ్ళు కొంత కరెక్ట్గా చేయలేదు ఈ వర్క్. దానికి ఇదేమో క్లాత్ చాలా మిగిలిపోయింది, వీళ్ళేమో కరెక్ట్గా ప్లేస్లో వేయలేదనమాట ఫ్రంట్. కాబట్టి మనమే చూసుకొని అడ్జస్ట్ చేసేసుకొని కటింగ్ చేసుకొని ఏదన్నా ఉంటే జాయింట్లు తర్వాత వేసుకోవటమే. ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు షేప్ పట్టీలు తీద్దాము. షేప్ పట్టీలు మిగిలిన క్లాత్లో అడ్జస్ట్ చేసి తీయాలి. తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. షేప్ పట్టీలు తీసేసిన తర్వాత ఇలా నీట్గా తీసేసుకోవాలన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. శ్రీ అరుణ బొటిక్ సినీ లేడీస్ టైలర్ 168 షాప్ నెంబర్, మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ 168 షాప్ నెంబర్, నర్సరావుపేట, హెచ్పి పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్, కోడిల శివప్రసాదరావు హాస్పిటల్ ఆపోజిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. మంచి వీడియోతో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మెజర్మెంట్స్తో ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.